హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే అక్విజిషన్స్. వీడియో ఏంటంటే 2 years బ్యాక్ అయితే ఒక ప్లాంట్ బిగించాం. ఎక్కడంటే శ్రీకాకుళంలో సరస్సు థియేటర్ ఎదురుగా బిగించాము. 2 years కంప్లీట్ అయింది. అయితే కొంచెం బోర్ వాటర్లో వచ్చేసరికి ఐరన్ కానీ ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల మెంబ్రెయిన్ అనేది తొందరగా జామ్ అవుతుంది. గత 2 సంవత్సరాల నుండి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం. మనమైతే ఇప్పటివరకు ఎప్పుడు కూడా మెంబ్రెయిన్ అయితే మార్చలేదు, కానీ మెంబ్రెయిన్ క్లీనింగ్ పెట్టుకొని అలాగా తోసుకుంటూ వచ్చాం. ఈ రోజు కూడా మెంబ్రెయిన్ క్లీనింగ్ పెడతాం. మెంబ్రెయిన్ క్లీనింగ్ ఏ విధంగా పెడుతున్నాం అన్నది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా వీడియోలో అయితే మీకు చూపిస్తాను. వీళ్ళైతే లాస్ట్ వరకు చూడండి. రండి లోపలికి. ఇదైతే మీరు చూడొచ్చు. మొత్తం కూడా సార్ ఎలా ప్లాన్ చేశారంటే, ఆయనే ఓనర్. ఇక్కడ ఇది ఎలా ప్లాన్ చేశారంటే, ఫస్ట్ అంతా కూడా విశాఖ డైరీ లాగా ప్లాన్ చేసుకుని, అంటే పాల ప్యాకెట్లు అన్నీ కూడా, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా ఉండేటట్టు. వెనక వచ్చేసరికి ఆర్ఓ ప్లాంట్ ఈ విధంగా లోపలికి వచ్చి చూపించాము. లోపలికి వచ్చేసరికి ఇది వాటర్ ప్లాంట్ వెనక భాగం పెట్టుకొని ముందంతా కూడా అది రెండు కూడా అయ్యేటట్టు, అంటే రూమ్ రెంట్ కూడా అంటే రెండింటి మీద పడేటట్టు, అలాగే దీని మీద వచ్చే ప్రాఫిట్స్ మీద ఒక్కదాని మీద డిపెండ్ అవ్వకుండా అది ఒక ఎడిషనల్గా ఈ విధంగా చేసుకుంటే రూమ్ రెంట్లు ఇలాంటివన్నీ మనకు కొంచెం ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతాయి. సరే, ఇప్పుడైతే మన మెంబ్రెయిన్ క్లీనింగ్ అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా చూపిస్తా. లాస్ట్ వరకు చూడండి. వాటర్ ప్లాంట్ ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. మోడ్లో ఆన్ చేసాం కదా, ఇది మెంబ్రెయిన్ క్లీనింగ్ పెట్టక ముందుది ఎలా ఉంది, తర్వాత పెట్టిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఆటో మోడ్లో మనం ఆన్ చేసుకున్నాం. రా వాటర్ పంప్ ఆన్ అయింది. రా వాటర్ పంప్ ఆన్ అయిన తర్వాత 30 సెకండ్ల తర్వాత హై ప్రెజర్ పంప్. ఇక్కడ హై ప్రెజర్ పంప్ కూడా ఏంటంటే ఓల్డ్ మోడల్ ఇచ్చేసుకున్నాం. ఇది వచ్చేసరికి 30 సెకండ్ల తర్వాత హై ప్రెజర్ పంప్ ఆన్ అయ్యింది. ఆన్ అయిన తర్వాత అంటే ఆన్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసరికి ఇది వేస్ట్ వాటర్ మీరు క్లియర్గా చూడొచ్చు. మొత్తం కూడా బ్లాక్గా అయిపోయి ఎంత వెళ్తుంది అనేది కూడా మనకు తెలియట్లేదు. అంటే బోర్ వాటర్లో ఎంత వరకు చెప్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఫ్లో మీటర్ చూస్తేనే. అయితే ఇందులో ఎంత వెళ్తుంది అంటే 1200 వరకు వేస్ట్ వాటర్ అవుతుంది. ఒక 600 వరకు కూడా మినరల్ వాటర్ అయితే వస్తుంది. కనిపిస్తుంది కదా, 1200 వరకు వేస్ట్ వాటర్, 600 వరకు మినరల్ వాటర్ వస్తుంది. అలాగే దీని టీడీఎస్ ఎంత ఉంది అన్నది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఆపేసి ఆపు. ఇది మినరల్ వాటర్ ఓపెన్ చేసాం. మామూలుగా అయితే ఆపబెట్టి మినరల్ వాటర్ ఓపెన్ చేసాం. మినరల్ వాటర్ టీడీఎస్ వచ్చేసరికి మెంబ్రెయిన్ క్లీనింగ్ పెట్టక ముందు 71 వస్తుంది. క్లియర్గా కనిపిస్తుంది కదా, 71 వస్తుంది. ఆఫ్టర్ క్లీనింగ్ టీడీఎస్ ఎంత ఉంది, అలాగే ప్రొడక్షన్ ఎంత పెరిగింది అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. మీరు అందరికీ అవసరం అయ్యింది 100% కూడా, నాకు ఆ నమ్మకం ఉంది. లాస్ట్ వరకు చూడండి. మెంబ్రెయిన్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే హై ప్రెజర్ పంప్ దగ్గర ఇన్పుట్కి ఇలా మనం పైప్ అనేది యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే అందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదైతే ఉందో యూనియన్ ఇప్పి ఇక్కడ డైరెక్ట్గా ఎంటీఏ ఓపెన్ చేసి ఈ పైప్ ఏదైతే ఉందో దీన్ని అక్కడ కనెక్ట్ చేసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ కస్టమర్లు చేసుకోలేరు కదా, అందుకే ఇక్కడ ఒక టీ జాయింట్ చేసి పైన వాల్ అనేది ఏదైతే ఉందో ఇన్పుట్, ఆ వాల్ క్లోజ్ చేసుకోండి. అంటే ఈ వాల్ క్లోజ్ చేసుకోవాలి, ఈ వాల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ వాటర్ ఇన్పుట్ దీన్ని ఏంటంటే కెమికల్లోకి పెట్టేసుకుంటే డైరెక్ట్ ఈ కెమికల్ని పంపులోకి వెళ్ళి మెంబ్రెయిన్లోకి వెళ్తుంది. అనుకుంటే మెంబ్రెయిన్లోకి వెళ్ళి మళ్ళీ ఈ పైప్ నుండి, మెంబ్రెయిన్ అవుట్లెట్ నుండి ఈ పైప్ నుండి ఇలా బయటకు వస్తుంది. ఇది ప్రాసెస్ మామూలుగా అయితే. ఇలా చేసేటప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఉందో రా వాటర్ పంప్, ఇక్కడ రా వాటర్ పంప్ కనెక్షన్ అయితే తప్పించేసుకోవాలి. అది ఇప్పుడు చేద్దాం. ఇలా ఒక 40 లీటర్స్, వీలైతే 50 లీటర్స్ కూడా తీసేసుకోండి. ఇలా ఒక చిన్న డ్రమ్ తీసేసుకొని దానికి ఫుల్గా ఈ విధంగా రా వాటర్ని, మినరల్ వాటర్ స్టోర్ పెట్టేసుకుంటే ఇంకా మంచిది. ఇక్కడ మనకు అందుబాటులో ఉండే విధంగా ఏది అందుబాటులో ఉంటే దాన్ని, మేమైతే ఇక్కడ బోర్ వాటర్నే తీసేసుకుంటున్నాం. బోర్ వాటర్ వచ్చేసరికి ఒక 30-40 లీటర్ల ట్యాంక్లోకి బోర్ వాటర్ తీసుకొని దాన్ని ఏంటంటే ఇందులోనే మళ్ళీ మన సిట్రిక్ యాసిడ్ అంటే నిమ్మప్పునే కలిపి దీంతో అయితే మనం ప్రాసెస్ చేస్తాం. ఇది ఫుల్ అయినంత వరకు కూడా వెయిట్ చేయాలి. ఏదైతే ఉందో ప్యానల్ బోర్డులోకి వచ్చేసరికి రా వాటర్ పంప్ బటన్, హై ప్రెజర్ పంప్ బటన్ ఇక్కడ ఉంటాయి, ఈ రెండు కూడా. అలాగే ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ఆటో, మాన్యువల్, పవర్ ఇవన్నీ క్లియర్గా ఉంటాయి కదా. ఇక్కడ ఏంటంటే మనము ఇందులో అంటే మెంబ్రెయిన్ క్లీనింగ్ చేసేటప్పుడు ఏంటంటే రా వాటర్ పంప్ అనేది ఆన్ చేయకూడదు. అందుకంటే ఇది ఆన్ చేయకూడదు. ఇక్కడ ఏం చేయాలి అంటే రా వాటర్ పంపుది ఈ 2 వైర్లనైనా అంటే తప్పించేసేయాలి, కట్ చేసేసేయాలి. లేదు అంటే ప్యానల్ బోర్డులో అయినా సరే రా వాటర్ పంపువి ఒకసారి ప్యానల్ బోర్డులో రా వాటర్ పంప్ ఏదైతే ఉంది, ఇక్కడ ఈ వైర్లు ఏదైతే తప్పించాము ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇలాగైనా 2 వైర్లు తప్పించేసుకోవాలి. ఇలా తప్పించేస్తే అప్పుడు రా వాటర్ పంప్ అనేది ఆన్ చేసినా ఆన్ కాదు, హై ప్రెజర్ పంప్ ఒక్కటే ఆన్ చేసుకోవాలి. ఇలా మెంబ్రెయిన్ క్లీనింగ్ పెట్టేటప్పుడు మాత్రమే. అందుకు మేమైతే ఇక్కడ వైర్లను తప్పించేసాము. ఇప్పుడు మెంబ్రెయిన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఏదైతే ఉందో వాల్, మనం ఇప్పుడు పైప్ కనెక్షన్ ఇచ్చుకున్న వాల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అలాగే ముందు నుండి ఉండే వాల్ ఇది ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. వాల్ కిందకి చూపించు. ఈ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ ఓపెన్ చేసుకొని ఆల్రెడీ ముందు నుండి ఉండే వాల్ని అయితే క్లోజ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్పుట్ వాటర్ అనేది రాదు, మనం ఇందులో నుండి వాటర్ అనేది పంపిస్తాం. ఇంకోటి ఏంటంటే హై ప్రెషర్ పంపులోకి ఫస్ట్ ఏంటంటే ఎయిర్ అనేది లాక్ అయ్యి ఉండిపోద్ది మనం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి. అందుకు ముందైతే వాటర్ని వేసుకోవాలి, దాని కింద వరకు హెచ్పి పంప్ వరకు అందేటట్టు పైప్లో వాటర్ వేసుకోవాలి. ఎలాంటి ఎయిర్ కూడా ఉండకుండా వాటర్ని అంటే ఏదైతే ఉందో కెమికల్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మిక్స్ చేసుకుని ఇందులోకి పంపించేసుకోవాలి. పంపించేసుకున్న తర్వాత సరిపోద్దులే. పంపించేసుకున్న తర్వాత అలాగే వెంటనే అది తీసుకెళ్ళి అందులో డ్రమ్ములో అయితే పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసరికి రెట్నైన్ వాల్ అంటే రెట్నైన్ వాటర్. ఇది ఇప్పుడు హై ప్రెషర్ పంపులోకి వాటర్ వెళ్ళి మెంబ్రెయిన్లోకి వెళ్ళి మెంబ్రెయిన్ అవుట్లెట్ నుండి మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. ఈ సర్కిల్ ఇలా కంటిన్యూగా జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే మెంబ్రెయిన్ నుండి చెత్త ఏదైనా ఉంటే బయటకు వస్తుంది. సరే ఆన్ చేద్దామా? అక్కడ ఆన్ చేస్తుందా? ఆన్ చేసే ఉంది, మాన్యువల్లో ఉంది, పవర్ బటన్ ఆన్ చేసా. సార్ అక్కడ ఆన్ చేసేసేయండి. అలా ఉన్నిలే పర్లేదు, ఆన్లో ఉంది కదా. ఇప్పుడు మీరు చూడొచ్చు మాన్యువల్లో ఉంది, పవర్ బటన్ ఆన్లో ఉంది. రా వాటర్ పంపు వైర్లు అయితే ఇక్కడ మేము తీసేసాము. తీసిన తర్వాత ఫస్ట్ అయితే మేము ఇక్కడ రా వాటర్ పంపును ఆన్ చేస్తాము. కానీ పవర్ అంటే రా వాటర్ పంప్ అయితే ఆన్ చేసుకోవాలి, కానీ ఆన్ చేసినా సరే ప్యానల్ బోర్డులో అయితే పవర్ బయటికి వెళ్తుంది, కానీ వైర్లు తప్పించాం కాబట్టి రా వాటర్ పంప్ ఆన్ కాదు. ఆ తర్వాత వచ్చేసరికి హై ప్రెషర్ పంప్ని అయితే ఆన్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా పట్టుకో హై ప్రెషర్ పంప్ ఆన్ చేసినప్పుడు. మెంబ్రెయిన్ నుండి వచ్చిన చెత్త అనేది ఇలా ట్యాంక్ అంటే బయటకు వస్తుంది ఈ విధంగా. ఇక్కడ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మెంబ్రెయిన్ జామ్ అయింది ఓకే, దాంతోపాటు కూడా ఆ పంపులో కూడా ఏదో చిన్న కంప్లైంట్ అయితే ఉంది. వాటర్ అయితే చాలా ఎక్కువ ప్రెజర్తో రావాలి, కానీ ఎక్కువ ప్రెజర్తో రావట్లేదు, కొంచెం ప్రెజర్ అయితే తక్కువ వస్తుంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మీరు మెంబ్రెయిన్కి అయితే చూడవచ్చు వాటర్ నార్మల్గా ఉండేది. మెంబ్రెయిన్ ఎలా జరుగుతుంది అంటే ఇందులో నుండి వాటర్ అనేది ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి హై ప్రెషర్ పంపు నుండి మెంబ్రెయిన్కి, హై ప్రెషర్ పంపు నుండి అంటే అలా వచ్చి ఇందులో మెంబ్రెయిన్లోకి వెళ్తుంది. మెంబ్రెయిన్లోకి ఆ తిన్న వెళ్ళిన వాటర్ అనేది ఈ విధంగా అలా మెంబ్రెయిన్ అవుట్లెట్ నుండి ఇలా వచ్చి ఫ్లోమీటర్లోకి వెళ్ళాలి. కానీ మేమేం చేసామంటే ఇక్కడ నుండి ఇలా తీసేసుకున్నాం ఆ వాటర్ని. ఇలా తీసుకొని రీసైకిల్ ఆ వాటర్ మళ్ళీ వచ్చి ఇందులోకే వెళ్తుంది. అంటే ఇందులో కెమికల్ కలిపాం కదా, ఈ వాటర్ వచ్చి హై ప్రెషర్ పంపుకి వెళ్ళి హై ప్రెషర్ పంపు నుండి మెంబ్రెయిన్లోకి వెళ్ళి వెనకుండా పెద్దది ఏదైతే ఉందో మెంబ్రెయిన్లోకి వెళ్ళి మెంబ్రెయిన్ నుండి మళ్ళీ కింద ఇందులోకే వస్తుంది. ఇంత చెత్త అనేది మెంబ్రెయిన్లో ఉంటే మెంబ్రెయిన్ అనేది ప్రొడక్షన్ స్పీడ్గా రాదు. అందుకు ఇలాంటి మెంబ్రెయిన్ క్లీనింగ్స్ అనేవి కంటిన్యూగా మనం అయితే చేపిచ్చేస్తూ ఉండాలి. ఇది చూసారు కదా, అంటే మామూలుగా అయితే కొంచెం ఇది ఇచ్చేసాయి నాకు చెప్తా. ఇది చూడండి, మామూలుగా అయితే మామూలుగా మనం తీసుకున్నది బోర్ వాటర్ తీసుకున్నాము. జస్ట్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్ మాత్రం ఒక 1/2 kg వేసాం, కేజీ కూడా కాదు. మెంబ్రెయిన్లో ఉండేదాన్ని తీసుకొస్తుంది. మెంబ్రెయిన్లో ఉండే ఐరన్ కానీ లేదంటే అంటే ఇంకేదైనా ఉంటే అంటే ఏదైనా శుద్ధ లాంటిది కానీ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొస్తుంది. వచ్చే క్రమంలో మనం పంపించే వాటర్తో పాటు దాన్ని చెత్తను కూడా తీసుకొస్తుంది. మీరు చూడండి ఎంత క్లియర్గా ఎంత చెత్త వస్తుంది. ఇలా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే అంటే ఇలా మెంబ్రెయిన్ 2 నెలలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏదైనా ఉంటే అంటే మెంబ్రెయిన్లో ఏదైనా ఉంటే బయటకు వచ్చేసి మెంబ్రెయిన్ లైఫ్ అయితే పెరుగుద్ది. అందుకు వీలైనంత వరకు కూడా మెంబ్రెయిన్ క్లీనింగ్స్ చేపించేసుకోండి అందరూ కూడా. కొత్తగా ప్లాంట్ పెట్టుకున్నా లేదా పాత ప్లాంట్ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అయ్యింది. ఎలా అంటే పాతగా ఉండే వాళ్ళకైతే ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, మెంబ్రెయిన్ క్లీనింగ్ అనేది 6 నెలలకో 3 నెలలకో చేయించుకోవాలని. కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే అది అవగాహన ఉండదు. వాళ్ళ కోసమే ఈ వీడియో. మామూలుగా అయితే వాళ్ళు ఏం చేయాలంటే ఏదో పెట్టాము వదిలేసాము అంతా ఓకే వాటర్ వస్తుంది డబ్బులు వస్తుంది అమ్ముతున్నాము ఆ డబ్బులు వస్తాయి నేను కాకుండా మెంబ్రెయిన్ క్లీనింగ్ను కూడా ఇలా 3 నెలలకి 6 నెలలకి ఇలా పెట్టుకోవడం వల్ల వెనక ఏదైతే ఉందో మెంబ్రెయిన్ అదైతే తొందరగా పాడవకుండా ఉంటుంది. వీలైనంత కూడా మెంబ్రెయిన్ క్లీనింగ్ పెట్టించేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కూడా మీరు పెట్టేసుకున్నా ఓకే, కానీ మీరు పెట్టిన దానికంటే ఒక టెక్నీషియన్ పిలిస్తే వాళ్ళు వచ్చి పెడితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇలా ఈ మెంబ్రెయిన్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది మామూలుగా అయితే ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా మనం చేస్తాము. ఇప్పుడు మనం చూసేటప్పుడు బోర్ వాటర్ టీడీఎస్ అనేది ఒక 71 వచ్చింది. ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంది, మామూలుగా అయితే బాగా తక్కువ వస్తుంది. అంటే 71 వచ్చింది, దాంతోపాటు ప్రొడక్షన్ బాగా తక్కువ వస్తుంది కాబట్టి దీనికి ఒక టైం ఉంటుంది. అప్పుడు ఎంతసేపు అనేసి అంటే ఇక్కడ మనం ఒక 40 నిమిషాలు సిట్రిక్ యాసిడ్తో దాంతోపాటు ఒక 10 నిమిషాలు కాస్టిక్ సోడాతో పెడితే ఇక్కడ రిజల్ట్ వస్తుంది. అలాగే కొంతమంది ఏమవుతుంది అంటే ప్లాంట్ కొత్తగా పెడతారు, పెట్టి ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, అంటే ఒక 700-800 వస్తుంది. టీడీఎస్ వచ్చేసరికి ఒక 20-30 ఇలా తక్కువే ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా పెట్టించేసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎక్కువసేపు కాకుండా జస్ట్ సిట్రిక్ యాసిడ్ వేసి ఒక 15-20 నిమిషాలు పెట్టుకుంటే మెంబ్రెయిన్లో ఏదైనా ఉంటే వచ్చేస్తుంది, బయటకు వచ్చి ఫ్రీ అవుతుంది. అలాగని ఎక్కువ సార్లు పెట్టినా మళ్ళీ డ్యామేజ్ అయిపోతుంది మెంబ్రెయిన్. ఎలా అంటే ఏదో ప్రతి నెలకు ఒకసారి నేను పెట్టేస్తాను ఊరక నేను పెట్టాము అనుకోండి,
మెమ్బ్రెయిన్లో కెమికల్ కంటిన్యూగా పంపించడం వల్ల ఏమవుతుందంటే మెమ్బ్రెయిన్లో హోల్స్ అనేవి పెద్దవైపోతాయి, పెద్దవయ్యి మెమ్బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇది గత 2 సంవత్సరాల నుండి ఉంది, 2 సంవత్సరాల నుండి వాటర్ ప్రాబ్లం అయితే ఈ విధంగానే ఉంది. వాటర్లో ఇది అయితే వస్తుంది, కానీ 2 సంవత్సరాల నుండి కూడా మనం ఇచ్చే సర్వీస్ ఎలా ఉంది అంటే ప్రతి 2 నెలలకి కూడా మనమే ఇంటిమేట్ చేసి మెమ్బ్రెయిన్ క్లీనింగ్ పెట్టించేసుకోండి అని చెప్పి. ఆ మెమ్బ్రెయిన్ క్లీనింగ్ మామూలుగా ఎవరు కూడా ఊరకనే పెట్టరు, అంటే అమౌంట్ వస్తుంది మాకు కూడా, పెట్టినందుకు 1500, 2000, 2500 కూడా తీసుకుంటూ ఉంటాము. కానీ మెమ్బ్రెయిన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఆ మెమ్బ్రెయిన్ అనేది అంటే 4 నెలలకు పోవాల్సింది 2 సంవత్సరాలు వచ్చింది కదా, అంటే ఒక 2000 పోయిందని చెప్పి మనం పెట్టడం మానేస్తే ఒకసారి 35 నుండి 40,000 పెట్టాలి. అదే కానీ ఇది ఇలా పెట్టేసుకున్నాం అనుకుంటా, మెమ్బ్రెయిన్ క్లీనింగ్ అనేది పెట్టేసుకున్నాం అనుకుంటా, అక్కడ 2000 పోయినా సరే ఎండ్ ఆఫ్ ది డే అంటే ఒక 30,000, 40,000 పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు కరెక్ట్గా ఇదైతే 2 సంవత్సరాల ముందు అయింది. మీరు లేదంటే యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో కూడా చూడొచ్చు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను బిగించిన ప్లాంట్ ఇదే, యూట్యూబ్లో పెట్టింది ఫస్ట్ బిగించిన ప్లాంట్ ఇదే. ఈ రోజు కరెక్ట్గా నాకు తెలిసి 2 సంవత్సరాలు లేదంటే సంవత్సరము 10 నెలల వరకు అవుతుంది, అటు ఇటు ఒక నెల రోజులు అటు ఇటు ఈ రోజుకి. కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అయితే ఒకటి కంప్లైంట్ అయితే ఉంది, వాటర్లో కంప్లైంట్ ఉండడం వల్ల మెమ్బ్రెయిన్ తొందరగా జామ్ అవుతుంది. కానీ మెమ్బ్రెయిన్ మార్చేసేయండి అని చెప్పకుండా ఈ మెమ్బ్రెయిన్ క్లీనింగ్ అయితే పెట్టి మనం అలాగా దాన్ని ముందుకు నెట్టుకొస్తూ ఉన్నాము. ఇప్పుడు కూడా ఏంటంటే మెమ్బ్రెయిన్ క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీ రిజల్ట్ కూడా చూపిస్తాను. కాకపోతే ఏంటంటే వీడియో అలా వెయిట్ చేసి చూడండి, అది రిజల్ట్ వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఏంటంటే మెమ్బ్రెయిన్ క్లీనింగ్కి ఫస్ట్ ఒక 1/2 kg ప్యాకెట్ వేసుకున్నాం కదా, ఇంకా చాలు, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ వచ్చేసింది. నేనైతే హై ప్రెజర్ పంప్ ఆపేసుకున్నా. ఆ కెమికల్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు బయట పడేసేయండి. అది నా ఫోన్ అది ఉంది కదా, దాన్ని అయితే మనం ఇప్పుడు బయట పడేసేయాలి. బయట పడేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వాటర్ పట్టేసుకొని ఇంకొక 1/2 kg తీసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా చేద్దాం. కానీ ఇదండి మన బ్రాండ్ ఆర్కే అక్వా సిస్టమ్స్. అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రెష్గా వాటర్ అయితే ఫిల్ చేసుకుంటున్నాం. ఫ్రెష్గా వాటర్ ఫిల్ చేసుకొని నార్మల్ బోర్ వాటర్ని ఫిల్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే పెట్టడానికి చూస్తున్నాం. ఇప్పుడు మనం రెండోసారి కూడా మళ్ళీ ఏంటంటే అది మొత్తం వేసేసుకున్నాము, కెమికల్ని అయితే వాటర్లో మిక్స్ చేసుకొని మళ్ళీ రెండోసారి ఆన్ చేస్తున్నాము. రా వాటర్ పంప్ను ఆన్ చేశాను, ఆఫ్ ఏం చేయలే, ఇప్పుడు ఆన్ అయింది. హై ప్రెజర్ పంప్ గట్టిగా చూసుకోండి, వాటర్ బయటకు వచ్చేయగలదు. కిందకి పెట్టి ఇలా పెట్టి ఇలా ఎందుకు అయిందంటే ఎయిర్ లాక్ అయింది. ఎయిర్ లాక్ అయినప్పుడు ఏం చేయాలంటే అందులో మళ్ళీ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేయి అటు చూపించే పైకి ఎత్తాలి, పైకి ఎత్తే ఎయిర్ మొత్తం బయటకు వెళ్తుంది, ఎయిర్ రిలీజ్ అయ్యిద్ది. లేదంటే ఇంకొక అవకాశం ఉంది ఏంటంటే ఈ వాల్ని కింద తిప్పాలి, కింద తిప్పినా ఆటోమేటిక్గా వాటర్ వెళ్ళిపోద్ది. అది అలాగా, అది ఇప్పుడు పెట్టేస్తాయి అందులో. హై ప్రెజర్ పంప్ ఇప్పుడు ఆన్ చేద్దాం. అంటే యాక్చువల్లీ ఫస్ట్ విడత కంప్లీట్ అయింది, ఇప్పుడు సెకండ్ది మళ్ళీ చేస్తున్నాము. సెకండ్ దాంట్లో కూడా సేమ్ అలాగే వస్తుంది. కానీ ఇక్కడ ఎందుకు ఎంత అవుతుంది అర్థం కావట్లేదు. పంపు ప్రెజర్ అయితే చాలా తక్కువ వస్తుంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెమ్బ్రెయిన్ క్లీనింగ్ పెడుతున్నాం, ఓకే బాగానే ఉంది. కానీ కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే పంపులో కూడా కంప్లైంట్ ఉంటుంది. పంపులో కంప్లైంట్ ఉన్నప్పుడు అంటే పంపు అనేది ప్రెజర్ అవ్వకపోయినా సరే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ వాటర్ రాదు, మినరల్ వాటర్ రాదు. కానీ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే పంప్ పోయిందని నిర్ధారణ రాకుండా మెమ్బ్రెయిన్ క్లీనింగ్ ఫస్ట్ పెట్టుకోవాలి. అప్పటికి రిజల్ట్ రాకపోతే పంపులో కంప్లైంట్ అదేంటి ఉంటుంది అంటే, ఒకటి రన్నింగ్ కండెన్సర్ అని ఉంటుంది పంపులో, 150 రూపాయలు, 250 రూపాయలు, 350 రూపాయలు ఉంటుంది మార్కెట్ రేట్ బట్టి. అది మార్చుకున్న రిజల్ట్ వచ్చింది. అంటే అది మార్చినప్పుడు పంపు ఆర్పిఎం అనేది 2900 తిరగాలి మామూలుగా అయితే. అది రన్నింగ్ కండెన్సర్ మార్చినప్పుడు మళ్ళీ సేమ్ తిరిగి ఆ విధంగా ప్రెజర్ వచ్చి మళ్ళీ ప్రొడక్ట్ వాటర్ తర్వాత మినరల్ వాటర్ రెండు కూడా పెరగవచ్చు. లేదు ఒకవేళ ఎక్కువ రోజులు అయిపోవడం వల్ల వైండింగ్ వీక్ అయినా సరే ఆటోమేటిక్గా పంపు వైండింగ్ మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మెమ్బ్రెయిన్ క్లీనింగ్ అయితే చేయించుకోవాలి, చేయించిన తర్వాత అటు నిర్ధారణకి వెళ్ళాలి. మీరు మళ్ళీ చూడొచ్చు సగం అయ్యేసరికి మొత్తం కూడా మళ్ళీ బ్లాక్గా అయిపోయింది, లైక్ కోకోకోలా పెప్సీ ఆ రంగులోకి వచ్చేస్తుంది. కానీ ఇది కోకోకోలా పెప్సీ అయితే కాదు, మెమ్బ్రెయిన్ క్లీనింగ్ చేస్తున్నాము, అందులో ఉండే చెత్త ఇది, వాటర్లో ఉండే చెత్త ఇది. ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే ముందు మనం ఒక పావు గంట చేసాము, ఇప్పుడు ఒక 20 నిమిషాలు మళ్ళీ ఇలానే చేసేసుకోవాలి. చూపించు కిందకి చూపించు. ఇది వచ్చేసరికి రిజెక్ట్ వాటర్, ఇది రిజెక్ట్ వాటర్ ఫ్లో మీటర్. ఎంత చెత్త వెళ్ళకపోతే మాత్రం ఫ్లో మీటర్ అసలు రీడింగ్ కూడా కనిపించట్లేదు, సేమ్ ఇలా ఉండేది ఇలా అయిపోయింది. ఇది వచ్చేసరికి మినరల్ వాటర్. అది మీరు ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వేస్ట్ వాటర్ దాంట్లో అంటే వేస్ట్ వాటర్ దానికి వేస్ట్ వాటర్ సపరేట్గా మినరల్ వాటర్ సపరేట్గా 2 ఫ్లో మీటర్లు పెట్టుకున్నాం కదా. మినరల్ వాటర్ దాంట్లో నుండి వెళ్తున్నప్పుడు వెళ్ళే వాటర్ కోసం ఫ్లో మీటర్ చాలా నీట్గా ఉంది. గత 2 సంవత్సరాల నుండి కూడా ఇది డ్యామేజ్ అవ్వలేదు.
కానీ ఇది వచ్చేసరికి వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది మీరు చూడొచ్చు, నెలకు ఒకసారి క్లీనింగ్ చేసినప్పటికీ కూడా ఇది ఇలాగే ఉండిపోయింది. అంటే ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎంత చెత్త వెళ్తుంది, అంటే ఈ బోర్ నుండి ఎంత చెత్త వస్తుంది అన్నది చూడదు. ప్యానల్ బోర్డుది వచ్చేసరికి లైన్లు మనోడు మళ్ళీ అంటే రా వాటర్ పంప్ లైన్ అయితే ఇప్పేసాం కదా, అది మళ్ళీ కనెక్షన్ ఇస్తున్నాడు. అలాగే రిజెక్ట్ వాటర్ది పైప్ కూడా తీసేస్తాం. అలాగే ప్రొడక్ట్ ఇన్పుట్ వాటర్ది కూడా పైప్ తీసేసేయాలి. ఇది కూడా క్లియర్గా మీరు చూడొచ్చు. ఓపెన్ చేసేస్తున్నాం అంటే మెంబ్రేన్ క్లీనింగ్ కంప్లీట్ అయింది. మామూలుగా అయితే ఇక్కడ రిజల్ట్ రాకపోవచ్చు, 99% చూడాలి ఏమవుతుంది అన్నది. మెంబ్రేన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది. మెంబ్రేన్ క్లీనింగ్ చేయకముందు టీడీఎస్ వచ్చేసరికి 70 నుండి 75 మధ్యలో ఉండేది. అలాగే ప్రొడక్షన్ వచ్చేసరికి సేమ్ యాల్టీస్గా అంటే 500 ఇలాగ వచ్చేది. వేస్ట్ వాటర్ వచ్చేసరికి 1200 వరకు ఉండేది. మెంబ్రేన్ క్లీనింగ్ అంటే క్లీన్ చేసాం మెంబ్రేన్, మనం కెమికల్స్తో మెంబ్రేన్ అయితే క్లీన్ చేసాం. క్లీనింగ్ ఆఫ్టర్ క్లీనింగ్ వచ్చేసరికి టీడీఎస్ వచ్చేసరికి చూద్దాం ఎంత వచ్చింది అన్నది. క్లీనింగ్ కంప్లీట్ అయింది, 48 వస్తుంది. అయితే ప్రొడక్షన్ ఎంత వస్తుంది అన్నది కూడా చూద్దాం. అది పెట్టేసాయి ఒకసారి, ఎండ క్యాప్ పెట్టేసి, ఎండ క్యాప్ దగ్గర అది పెట్టి. ప్రొడక్షన్ వచ్చేసరికి ఏమాత్రం కూడా పెరగలేదు. అంటే 400 మధ్యలో, అంటే ఇంతకుముందు 500 ఉండేది, ఆ 500 వస్తుంది. ఇక్కడ ప్రెజర్ మీరు చూడొచ్చు. నేను మామూలుగా అయితే అడ్జస్ట్మెంట్ వాళ్ళు మొత్తం క్లోజ్ చేస్తాను, అయినా సరే ప్రెజర్ వచ్చేసరికి 3 నుండి 4 కేజీల మధ్యలోనే వస్తుంది. ఇదేంటంటే ఇక్కడ అప్రాక్సిమేట్లీ 15 కేజీల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇది ఎందుకు జరుగుతుంది అనేసి అంటే మెంబ్రేన్ అయితే ఓకే, మెంబ్రేన్ క్లీనింగ్ చేసాము, లోపల నుంచి తీసాము, మెంబ్రేన్ అయితే బాగానే ఉంది. కానీ మరి కంప్లైంట్ ప్రొడక్షన్ పెరగలేదంటే కంప్లైంట్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చనే కదా. ఇప్పుడు నేను చెప్పకపోతే కామెంట్ సెక్షన్లో వచ్చేస్తా ఎందుకు పెరగలేదు అని, అది నాకు తెలుసు. అయితే ఇప్పుడు ఎందుకు ఇక్కడ పెరగలేదు అనేసి అంటే పంప్ అనేది 2900 RPM మామూలుగా అయితే అంటే అది తిరగాల్సింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే పంపు ప్రెజర్ అనేది సఫిషియెంట్గా అంత రావట్లేదు, పంపు ప్రెజర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీనికోసం ఏం చేయాలంటే పంపును మళ్ళీ సిఆర్ఐ సర్వీస్ సెంటర్కి పంపించి దాన్ని సర్వీస్ చేయించేసుకుంటే పంప్ ఆటోమేటిక్గా ప్రెజర్ని ఇస్తుంది. ప్రెజర్ని ఇచ్చింది అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ప్రెజర్ కూడా పెరిగిద్ది. వేస్ట్ వాటర్ కూడా 1200 2000 వరకు వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్షన్ వాటర్ కూడా 500 అనేది ఒక 800 900 వరకు వస్తుంది. కాబట్టి పంపును ఒకసారి సర్వీస్ సెంటర్కి చేసుకుని వెళ్తే అయిపోద్ది. ఇంకొక అవకాశం ఉంది, సర్వీస్ సెంటర్ వరకు పంపించుకొని ఇంకొక అవకాశం ఉంది. అదేంటి అంటే రన్నింగ్ కండెన్సర్ని ఒకసారి మార్చినా కూడా అయ్యే అవకాశం ఉంది. అదేంటి అనేది కూడా చూసి మార్చడానికి అయితే ట్రై చేస్తాం. ఓకే, మెంబ్రేన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ రిజల్ట్ అయితే 50% వచ్చింది నా దృష్టిలో. ఎందుకంటే ప్రొడక్షన్ పర్వాలేదు, టీడీఎస్ అయితే ఓకే తగ్గింది కాబట్టి వచ్చినట్టే. మెంబ్రేన్ అయితే బాగానే ఉంది. ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు వస్తుంది మెంబ్రేన్. కానీ పంపు మిక్సింగ్ వస్తే అది రిపేర్ చేయించుకుంటేనే వస్తుంది. ఓకేనా, కొత్త ప్లాంట్లు కానీ లేదంటే పాతగా ఉన్నోళ్ళు కానీ ఇలా 2 నెలలకి లేదా 3 నెలలకి లేదా అట్లీస్ట్ వాటర్ బాగుంది అనుకున్న వాళ్ళు 6 నెలలకి ఈ విధంగా మెంబ్రేన్ క్లీనింగ్ అయితే పెట్టించేసుకోండి. ఇలా పెట్టించేసుకోవడం వల్ల మెంబ్రేన్ లైఫ్ అయితే పెరుగుద్ది. మనం క్లీనింగ్ పెట్టినప్పుడు ఒక 1500 2000 మాత్రమే ఖర్చు అవుద్ది, ఒక 2 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి. అదే కానీ పెట్టకుండా వదిలేస్తే ఎలాంటి మెంబ్రేన్ అయినా ఏ కంపెనీ అయినా వేసేసుకోండి, ఏ మెంబ్రేన్ అయినా సరే 6 నెలలు లేదా సంవత్సరం కంటే ఎక్కువ రాదు. ఒకసారి పోయింది అని చెప్పి మెంబ్రేన్ మార్చితే 35 నుండి 40 వేలు, తక్కువలో కావాలంటే 28 నుండి 35 వేల మధ్యలో ఉంటుంది. అంటే మెంబ్రేన్ కొనాలి అంటే 30 నుండి 40 వేలు ఖర్చు అవుతుంది. అది మనం ఒకసారి పెట్టుకోలేం కాబట్టి ఇలా చిన్న చిన్న మెంబ్రేన్ క్లీనింగ్ అన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ క్యాక్. థ్యాంక్ యూ.